హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తన మన అనే పదాలలోనే ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఒక వ్యక్తిని మనం డెమి గాడ్గా పూజించి నెత్తి మీద పెట్టుకొని సూపర్ స్టార్ చిరంజీవి, సూపర్ హీరో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి కొనిదల్ని మనం నెత్తి మీద పెట్టుకుని ఆ హీరోగా మనం ఆయన్ని మోస్తూ ఉంటాం. కానీ ఆయన మాటల్లోనే మనల్ని సెపరేట్ చేస్తూ ఉన్నాడు. ఆయన భావజాలం ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన గురువుగారు మొన్న 'గద్దర్' ఫిల్మ్ అవార్డ్స్ ఏవో ఇచ్చారు తెలంగాణలో. మంచిదే. 'గద్దర్' గారి పైన తెలంగాణ 'గద్దర్' ఫిల్మ్ అవార్డ్స్ అని ఇచ్చారు. ఓకే. అది ఓకే. అది ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. మనం కూడా తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం. దాన్ని మనం నంది అవార్డ్స్ ఇస్తాం. ఇక్కడ 'గద్దర్' అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. అయితే ఆయన మాట్లాడుతూ ఒక చండాలమైన మాట జరిగింది. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన మన మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం పక్క రాష్ట్రం ఏది? పక్క రాష్ట్రం అన్నా అంటే నువ్వు తెలంగాణకు సంబంధించిన పౌరుడివి, తెలంగాణలో ఉంటావు. తెలంగాణలో నువ్వు ఉంటే మేమంతా పక్క రాష్ట్రంలో ఉంటున్నాం అన్నది చెప్పడం మీ ఇంటెన్షన్, అంతే కదా? ఒకేసారి మేము పక్క రాష్ట్రం వాళ్ళమే. ఏం చేద్దాం చెప్పండి? పక్క రాష్ట్రంలో మేము ఉన్నాము. మీరు మీ సినిమాలు మా పక్క రాష్ట్రంలో చేసుకుంటారు. మీ తమ్ముడు మా పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉంటారు. మీ తమ్ముడు మేము నివసించే పక్క రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన పొజిషన్లో ఉంటారు. మీరు సినిమాలు పక్క రాష్ట్రంలో రేట్లు పెంచడానికి అర్జీలు పెట్టుకుని రేట్ల మీద రేట్లు పెంచుకొని ప్రజల్ని దోచుకొని తింటారు. మీకు సంబంధించిన మొత్తం పక్క రాష్ట్రాల్లో ఆస్తులు కొంటారు. మీరు పక్క రాష్ట్రం వెళ్తారు. అంత పక్క రాష్ట్రంతో చేసేశారు. తెలుగు రాష్ట్రాలుగా కలిసి ఉండి ఒక అన్నదమ్ములుగా కలిసి ఉన్న మమ్మల్ని తెలుగు రాష్ట్రాల్లో మేము ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ని మీరు పక్క రాష్ట్రం అని అక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వెనకబడిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మనిషిగానైనా మీరు బ్రతికుంటారేమో అనుకున్న చిరంజీవి గారు, మీరు మనిషిగా కూడా చనిపోయారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మాటలు దయచేసి మానేస్తే మంచిది. కనీసం మీ వయసుకి నేను మీ అభిమానాన్ని కాబట్టి మీకు రెస్పెక్టబుల్గా ఒక విషయం అడగాలనుకుంటున్నా. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలవలేదా? మీరే ఒక టీం మొత్తాన్ని ప్రభాస్ గారు, ఆర్ నారాయణమూర్తి, మహేష్ బాబు గారు, ఇలా నాగార్జున గారు మీరంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదా? అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి, మీ అందరికి మంచి స్థలాలు ఇస్తా, మంచి అవకాశాలు ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, చెప్పలేదా? అలా చెప్పిన దాన్ని కూడా చిరంజీవి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం చేశాడు అని మీ తమ్ముడు రాజకీయాలకి వాడుకున్నాడా లేదా? అప్పుడు మీరు పెద్ద నాయకత్వం వహించి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని కూడగట్టుకొని వెళ్ళి కరోనా టైంలో కూడా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నగా స్వాగతించి మీరు పెట్టిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసి మీకు తోడుగా నిలిస్తే మీరు ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని తిడతారా? చేతకాని దద్దమ్మంట చెరువు పక్కనే ఇల్లుంది, ముడ్డి కడుక్కోవడానికి నీళ్ళు లేవు అని చెప్పాడంట. అట్లుంది మీరు చెప్పేది. అన్ని విధాలా మీకు తోడుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి పిలిచి గౌరవించి రండి అయ్యా నేను బాగా చూసుకుంటానంటే ఇక్కడ ఆస్తులు మొత్తాన్ని కూడగట్టుకొని రావడానికి భయం వేసి సిగ్గు లేకుండా ఇక్కడే ఉండి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూ మీ సినిమాల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని మొహాన అధిక రేట్లకు రుద్దుతూ నువ్వు నీ తమ్ముడు ఆర్జించుకుంటూ మొత్తం తెలంగాణలో కూడబెట్టుకుని కోట్ల కోట్లకు పడగలెత్తి ఇప్పుడు పక్క రాష్ట్రం అని సంబోధిస్తున్నావంటే నీ బుద్ధి ఎప్పుడో పక్కదావ పట్టింది అనేది అర్థమవుతుంది మిస్టర్ చిరంజీవి. ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్న వీడియో ప్లే చేస్తా, ఒకసారి చూడండి. అప్పుడు ఏ మొహం పెట్టుకొని మీరు రాలేదు, ఎందుకు రాలేదు? ఆంధ్రప్రదేశ్ బాగుపడతాం మీకు ఇష్టం లేదా? సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు వచ్చే లాస్ ఏంటి? మీరు ఎందుకు రావట్లేదు అనేది ప్రతిసారి ప్రశ్నించాలి మిమ్మల్ని. కనీసం సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండి పెద్ద వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి అడుగుతూ ఉన్న సమాధానం చెప్పండి. అండ్ స్లోలీ నా మీరు కూడా షిఫ్ట్ ఓవర్ టు ఆంధ్ర. అందరికీ విశాఖపట్నం స్థలాలు ఇస్తా, అందరికీ being shot in Andhra, sir. I don't know if it's coming to your notice. so make it even more a bigger hub. Because Andhra contributes so much also. In fact, the very fact that Telugu is Telangana to compare cheste, Telangana contributes only 35-40% to the revenues to your film industry, whereas Andhra contributes even population wise also we are 60% when compared to 40% of Telangana, and revenues wise also it's much more. థియేటర్లు కూడా మనీ ఎక్కువ. సో ఇన్ఫ్యాక్ట్ బాగుంటుంది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎన్వైర్న్మెంట్ కూడా అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, అందరికీ విల్ మేక్ ఇట్ అనదర్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం, అందరికీ విల్ గివ్ స్థలాలు ఇస్తాం. స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా. విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ in separate Andhra Pradesh that we have. That is the only place with little bit of push can compete with Chennai or Bangalore or Hyderabad at some stage. That can be done, sir. Provided all of us are together. Provided we own that city. Provided we go there. Provided we own that city. అప్పుడు ఆటోమేటిక్లీ విశాఖపట్నం అనేది కూడా ఈ రోజు కాకపోయినా కానీ ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆన్ పార్ విత్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై సమ్వేర్ వి విల్ గెట్. బట్ ఇట్ షుడ్ బి మనమంతా ఓన్ చేసుకోగలిగితేనే జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ దట్ ఆ లీప్ రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ కన్సిడర్. అందరికీ స్థలాలు ఇస్తా, స్టూడియోలకు కూడా పెట్టుకునే దానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా, అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తాం. లెట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ దట్ విశాఖపట్నం. దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్. సో బై అండ్ లార్జ్ హ్యాపీ టు నోట్ దట్ మీ అందరికీ సంతోషం కలిగించిందని చెప్పి హ్యాపీ టు నోట్ దట్. So hopefully we will work together proactively to support the industry. Not only support the industry to flourish, but also to ensure that industry kuda shift gaadanik kuda Visakhapatnam shift gaadanik kuda whatever కలిసికట్టుగా అడుగులేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరేమంటారు ఈ వీడియోని? దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.